తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాను మూవీ. ఇది కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించాడు. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ నే మూవీ మొత్తం తీసాడు అనమాట. సింపుల్ గా ఉంది కానీ ఓకే, తక్కువ బడ్జెట్ లో మంచి మూవీ తీసాడు. కలెక్షన్స్ అయితే వస్తాయి, డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే యా అంతా బాగానే ఉంది. అంటే ఏంటంటే 200 crores వచ్చాయి కదా మలయాళంలో. సో అంత పెద్ద సినిమా అంత పెద్దది కాకపోవచ్చు కానీ బాగుంది మూవీ అయితే బాగుంది. చిన్న కాన్సెప్ట్ బాగా తీసాడు, తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది. సో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ కూడా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. దీంట్లో ఏ రేట్ లేదు, కామెడీ ఉంది మరీ అంత కాదు, కొంచెం చూడొచ్చు ఒకసారి మూవీ చూడొచ్చు. యా, థ్యాంక్ యూ. వాయిస్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒక విజువల్స్ వండర్ లాగా ఉంది. అసలు వాళ్ళు ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాక ఉంటుంది ఒక్కొక్కటి సాహసాలు అనేది చాలా వైబ్రేషన్స్, ఎమోషనల్ చాలా క్యారీ చేశారు. అదొకటి అడవిలో ఫారెస్ట్లో ఆ వ్యూ అనేది చాలా సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, డైరెక్షన్ అయినా ఎంత బాగా అనిపించింది. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయినా సూపర్ అండి. ఎందుకు 200 కోట్లు కలెక్షన్ వచ్చిందంటే ఆ విజువల్స్ వండర్, ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అయినా ఎమోషనల్ క్యారీ చాలా సూపర్గా ఉంది. కంపల్సరీ ఇక్కడ మన మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ప్రమోషన్స్ లేక వాళ్ళు అందుకు కలెక్షన్స్ అనేది చాలా డల్గా ఉన్నాయి. ఈ మూవీ బాగా ప్రమోషన్ చేస్తే తెలుగులో బాగా ఆడుద్ది. ఇలాంటి మూవీస్ కూడా మన వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు కూడా చేయాలని ఈ సినిమా చూస్తే మన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే బాయ్స్, ఓవరాల్గా సూపర్గా ఉంది. మంచి సర్వైవల్ ఫిల్మ్ అన్నట్టు తీశారు, బాగా తీశారు. యాక్చువల్లీ మలయాళంలో ఫస్ట్ ఇదే చాలా సక్సెస్ అయిందో తెలుగులో డబ్ చేయడం జరిగింది. డబ్ చేసి కూడా మంచి పని అయింది. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఎక్కడ చాలా ఎంగేజ్ చేస్తుంది మూవీ అనేది మనకి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నట్టు సరదాగా సాగుతుంది మూవీ. మంచి ఎప్పుడైతే వాళ్ళు టూర్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మనకి హైప్ ఎక్కుతుంది. మన ట్రైలర్లో చూస్తే టూర్ గురించి, అక్కడి నుంచి జరిగిన ఇన్సిడెంట్కి ఆ తర్వాత సర్వైవల్ ఎలా జరిగింది, ఒక ఏమంటారు విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలం అన్నట్టు ఒక చాలా బాగా చూపించారు. అదైతే ఎవ్రీథింగ్. సో యూత్ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అంటే అందరు చూడొచ్చు, ఒక సర్వైవల్ మూవీస్ నచ్చేటప్పుడు అందరూ చూడొచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్లో ఎమోషన్ కూడా చేస్తుంది, ఖచ్చితంగా ఎమోషన్ చేస్తుంది. అది అంత కష్టపడి అని చేసిన తర్వాత ఇంకా అంటే ఒక థ్రిల్ అనేది వస్తుంది అనమాట. థ్రిల్ కూడా కాదు, ఒక ఎంగేజ్ చేసి మనకి ఒక సర్వైవల్ బతుకుతాడో బతకడా అని ఒక ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు మనకి సింపుల్ రెస్టారెంట్ అంటే బోర్బాలో పిల్లర్ పడిపోయి తీయడానికి ఒక సినిమా వచ్చింది నయనతార, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాంటిదే. బట్ ఇందులో ఏంటంటే ఇక వేరే ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే కష్టాలు ఉంటే ఫ్రెండ్షిప్ మధ్యన విల్ పవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు మూవీ అయితే మాత్రం. ఎవ్రీథింగ్ అందరూ పక్కా చూడాల్సిన మూవీ. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇప్పుడు అందులో పడ్డప్పుడు అంటే కొన్ని సీన్లు చూసాం కదా, ఎలా అనిపించింది బ్రో? అది చాలా ఇదేంటి క్లిప్గా చాలా బాగా అంటే బాగా పడ్డాడని కాదు, అంటే మనకి స్క్రీన్ ప్లే కానీ ఒక మనిషి అలా పడితే ఎలా చూపిస్తే కొట్టుకుంటూ వెళ్ళడం అనేది అది కొద్దిగా బాగా అంటే బాగా చూపించాడు. ఆ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. టైం పాస్ కోసం చూసే మూవీ అంటే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఒక మూవీ చూడాలని చూసి ఒక ఇది యాక్చువల్లీ ఇది బేస్డ్ ఆన్ లాస్ట్లో ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని రియల్ ఫోటోస్ చూపించారు. సో ఇప్పుడు అది చూపించే వరకు నాకు ఇది రియల్ స్టోరీ అని తెలియదు. సో రియల్ స్టోరీ కాబట్టి చూడాలనే ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని. ఇప్పుడు మలయాళంలో 200 crores వచ్చింది. సో తెలుగు ఆడియన్స్కి ఇలాంటి అంటే మూవీస్ నచ్చుతాయా అనుకుంటున్నారు? అంటే ఇలాంటి మూవీస్ నచ్చుతాయినా, కాకపోతే ఏంటంటే మనకి ప్రమోషన్స్ అనేది తక్కువ కనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువ థియేటర్కి రారు. సూపర్ ఉంది బాగుంది, చాలా బాగా చేశారు, బాగుంది. లేదు చాలా బాగుంది.